చూడకుండా చాలా మంది మహిళలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఈటల రాజేందర్ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇలా వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు చట్ట వ్యతిరేకమైనటువంటి పని. అది దేశంలో టెర్రరిస్టుల మీద, తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యకలాపాల మీద పోలీసులు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఒక వ్యవస్థను ఎవరికి తెలియకుండా సెంట్రల్ గవర్నమెంట్ వితౌట్ పర్మిషన్ తోని వాళ్ళ వస్తువులు ఎలా కొనుక్కొచ్చారు, అది ఒక యూనిట్ ని ఫామ్ హౌస్ లో పెట్టి ఈ ట్యాపింగ్ చేయడం అనేది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి పని. ఈ పనిని మాత్రం ఏ న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు, ఏ పోలీస్ వ్యవస్థ ఒప్పుకోదు, ఏ సమాజం కూడా ఒప్పుకోదు. ఇది ఒక నియంత చేసినటువంటి పని. నేనే అని ఏక్ నిరంజన్ అని ఒక నియంత పాలన చేసిండు. ఎందుకంటే ఇంకా ఏ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయలేదు, బిఆర్ఎస్ఏ టిఆర్ఎస్ఏ అని చెప్పి ఆయన అపోహలో ఉండిపోయి ఇదంతా వ్యవస్థను నాశనం చేసిండు. ప్రభాకర్ రావు అనేటైనా ఆయన ఎన్టీఆర్ టైం నుంచి కూడా చిన్న మచ్చ లేనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేత కూడా ఇలాంటి పనులు చేయించిండు ఆయన అంటే ఎంతవరకు అది న్యాయము? జడ్జీల తర్వాత లక్షల మందివి ఫోన్లు ట్యాప్ చేసిండు. ఈవెన్ చంద్రబాబుతో సహా జగన్, కర్ణాటక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిది కూడా అయి ఉండొచ్చు. నాకైతే అది కూడా సస్పెక్టే. అంటే ఆయన చేతుల్లోకి ఆ చట్టాన్ని తీసుకున్నాడు. ఆయన ఓడిపోతా అని అనుకోలేదు. ఓడిపోతా అని అనుకున్నట్టుంటే ముందే ఈ వ్యవస్థనంతా నాశనం పట్టించేవాడు. కానీ బండి సంజయ్ ఎప్పటి నుంచో మొత్తుకుంటుండు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని. బండి సంజయ్, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ మొత్తుకుంటున్నా కూడా ఎవ్వరు కూడా దాన్ని ఏమీ చేయలేని స్థితి. ఎందుకంటే పోలీసుల దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ వ్యవస్థను కూడా నాశనం చేసిండు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా పోలీసులు అంటే ప్రతి ఒక్కరి కంప్లైంట్ తీసుకునే వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు అయినా కూడా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, వేరే ఏ పార్టీ వాళ్ళైనా. కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ రిజిస్టర్ కావాలి. అలాంటి వ్యవస్థను తయారు చేసిండ్రు. పోలీసులకు నిత్యము ప్రెజరే. ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి డీజీపీ వరకు కూడా అందరూ ప్రెజర్స్ ని ఎదుర్కొన్నారు. ఈవెన్ మీడియా కూడా వేరే ఎవ్వరి మాట కూడా వినలేదు. కేసీఆర్ 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 అనే కేసీఆర్ ధోరణిలోనే ఉన్నారు మీడియా వాళ్ళు కూడా. వేరే ఎవరు ఏ సమస్య చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొన్ని కాపురాలు కూడా కూలిపోయాయి అన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేసే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఎలా చూస్తా ఉన్నారు? అది మాత్రం వాస్తవము. మహిళల సంసారాలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా నాశనం చేసిండ్రు. ప్రత్యక్షంగా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. ఈ విషయంలో దాని గురించి నేను మాట్లాడడానికి ఈటల రాజేందర్ గారి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారని అనుకుంటారా? పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? ఈటల రాజేందర్ గారు ఆయన అనుభవించిన వేదనను పోలీసులకు చెప్పడం కోసం వచ్చిండ్రు. ఆయనకి ఏం జరిగిందో చెప్పడం కోసం వచ్చారు. ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటది. దానికి న్యాయమే జరుగుతుంది. ఇది డ్రామా కదండి, ఇది వాస్తవం. కేసీఆర్ అప్పుడు ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు, అంటే ఇక బలవంతంగా బహిష్కరించినప్పుడు అతన్ని ఎదుర్కోలేక ఆయన వ్యూహం ఎలా ఉంటది, ఎట్లా తిరిగి మనకి ఇదవుతుందని చెప్పి చుట్టూన్న కార్యకర్తలు కానీ మెయిన్ విషయాలన్నింటినీ అతను రాజకీయంగా ఎదుర్కోలేక ఏం చేశాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని వాడుకున్నా. అసలు విచ్చలవిడిగా వాడుకున్నందుకు లేదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. కానీ తను వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళ టీము, వాళ్ళ కమ్యూనిటీ చూసుకొచ్చేది, కుల వ్యవస్థ చూసుకుంటే మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. అప్పుడు చేసి ఇష్టం ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనుచరులని, రాజకీయ నాయకుల్ని ఎక్కడ అసలు ఎవరికి దానికి అసలు అంత విచ్చలవిడిగా మన భారతదేశంలో స్వతంత్ర వచ్చి నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇంతగా ఇప్పుడు జరగలేదు. సో ఇది ఏంటంటే
ఈటల రాజేందర్ అన్నని ఎదుర్కోలేక ఇవన్నీ చూసుకొని చేసిండు. ఆయన కూడా ఈటల రాజేందర్ అన్న అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఎంపీ అయ్యాడు, దేనికైనా తన తన విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఈ కేసులలో ఇరికేది వీళ్ళే అనవసరం. ఇంకా రేవంత్ రెడ్డి నిజాయితీగా కరెక్ట్ గా దీన్ని రాజకీయంగా వాడుకోక నిజంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దీంట్లో ఖచ్చితంగా అందరు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు అన్న కూడా ఈటల అన్న కూడా వెళ్ళారు, వాళ్ళ అంచులు మా అధ్యక్షులు సతీష్ సాగర్ గారు కూడా వెళ్ళారు. కరెక్ట్ సాక్ష్యం ఇస్తారు, ఎందుకంటే ఇందులో ఉన్నది ఇది. వీళ్ళని ఎదుర్కోలేక ఇట్లా చేసింది కాబట్టి ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది రాజకీయంగా వాడుకోకుండా చర్య తీసుకునేటట్టుగా అన్ని ఇలానే చేస్తున్నాడు. ప్రతిదీ ఏదో భయపెడుతున్నాడు, తిలకిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు తప్ప నిజంగా చర్య తీసుకుంటే 100% వీళ్ళు జైలుకి వెళ్ళాడు ఖాయం. దీన్ని తప్పించుకొని విదేశాలలో కేటీఆర్ తిరుగుతున్నాడు. అదేందో అర్థమవుతలేదు మరి ఇక్కడ ఉండక. తెలంగాణలో సీఎం క్యాండిడేట్ అంటే కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ పేరు బలంగా ఉంది. అందుకే భయపడరు అనుకుంటా. ఖచ్చితంగా అండి. మీరు ఇప్పుడు మేము చెప్తే ఇప్పుడు మేము బీజేపీ పార్టీ మేము చెప్తున్నామని కాదు కాదు జనరల్ మీరు ప్రజల నాడి తెలుసుకుంటే కూడా ఇప్పుడు ఎదుర్కొనే సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇంకా ఏ విషయంలో రాష్ట్రాన్ని పార్టీని నడపాలన్నా కూడా అతనే, ఎందుకంటే అతన్ని ఎదుర్కోలేక ఇవన్నీ విషయాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లా భయపడతాడు. ఇటు ఈటలన్న అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకెవరు లేరు కదా పోరాడే బడుగు బలైన వర్గాల నేత ఉన్నారంటే ఎవరు అతనే అన్ని విషయం. ఎందుకంటే రికార్డ్స్ అయిన మనిషి, ఎలాంటి అవినీతి చేయని మనిషి. ఇన్ని రోజుల్లో ప్రజలు ఎప్పుడు ఏ రాత్రికి వెళ్ళినా ఆ ఈటలన్న ఇంటికి వెళ్తే మన సమస్యకు పరిష్కారం చేస్తాడు, మనకు ప్రయత్నిస్తున్న నాయకుడు ఎవరు లేరు ఈటల రాజేందర్ అన్న తప్పించి. సో వీళ్ళందరికీ భయమే. ఫైనల్ గా కేసీఆర్ వస్తది కానీ మరి ఈయన మన రేవంత్ రెడ్డి తెలుసు కదా, ఇక ఈయన మన సెటిల్మెంట్ రాజకీయాలు ఉంటాయి, ఏం చేస్తాడా ఏం జరుగుతుందో తెలియదు. కానీ నిజంగానే ప్రజలకు నిజంగా అన్యాయం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే అవినీతి చేసింది, ఏదైతే తెలంగాణను ఎట్లయితే దోచుకున్నారో వాళ్ళ నిజంగా అందులో పెట్టాలా, జైల్లో పెట్టాలా, చట్టాన్ని కరెక్ట్. ఫోన్ ట్యాపింగ్ చట్టం చాలా బలమైనది ఉంది, కానీ దాన్ని కరెక్ట్ గా వీళ్ళు వాడేసి ఆయనకు జైల్లో పెడితే మాత్రం ప్రజలు హర్షిస్తారండి. ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ గారు చేయించారని చెప్తా ఉన్నారు. ఇది కాదు పొలిటికల్ డ్రామా బీజేపీ కాంగ్రెస్ కలిపి చేస్తా ఉందని కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి? ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా ఈటల రాజేందర్ గారిని దిగజార్చాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారు ఏ విధంగా ఎదుగుతున్నాడో మీకు అందరికి తెలిసిన విషయమే. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకొకటి అనేసి అది పెట్టుకొని ఆయనని కించపరిచే విధంగా ఆయనకి చేస్తున్నారు. ఎన్నిటికీ అది అసత్యం, అది నిజం కాదు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. అది వాస్తవం చెయ్యలేదు అని తెలుసు అందరికీ, కానీ అయినా కూడా వీళ్ళు ప్రాపగాండ చేసి ఆయన ఏ విధంగా దానగజార తొక్కాలనే ఉద్దేశంతో దిగజారే ఉద్దేశంతో ఆయనని ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే లోపల విచారణ చేపడుతుంది. తన స్టేట్మెంట్ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండబోతుంది? తప్పకుండా విజయం సాధిస్తాము. ఫోన్ ట్యాపింగ్ అది విషయం అందరికి తెలిసిందే. ఏం అడిగినా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా, ఏం చేసినా కూడా మేము కరెక్ట్ గా అబద్ధం చెప్పేది లేదు, నిజంగా ఉంటుంది. కాబట్టి నిజమే గెలుస్తుంది, సత్యమేవ జయతే. ఇట్లా తెలంగాణ ఉద్యమం చేసిన అనే వ్యక్తి, తెలంగాణ తీసుకొచ్చిన అనే వ్యక్తి, తెలంగాణ సీఎం గా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ ఇలాంటి పనులు చేయొచ్చా? రాజకీయంగా కేసీఆర్ గారు ఎంతగానో దిగజారుతారండి. ఎన్ని కార్యక్రమాలు చేయలేదు ఆయన, రాజకీయంగా ఎన్ని చేయలేదు. ఆయనతో ఇబ్బంది పడి ఉండలేక ఎంబడలేకనే బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఎదుగుతుంటే కూడా ఆయన ఓర్వలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. అంతేగాని ఎలాంటిది లేదు. కేసీఆర్ గారు ఎంతగానో దిగజారుతాడు. ఏం చెప్తారు అంటే తెలంగాణ ప్రజలకి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు, తెలంగాణ అందరూ పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ గారు అంటే ఏందో తెలుసు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నా, టీఆర్ఎస్ లో ఉన్నా, ఆయన ఇతర పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఆయన సేవ కార్యక్రమాలు చేస్తాడు. సేవాభావం గల మనిషి, ఎవరికైనా కూడా మానవత గల మనిషి, ఆయన మానవులను ప్రేమించే మనిషి. కాబట్టి ఆయన తప్పకుండా పార్టీలకు అతీతంగా సేవ కార్యక్రమంలో ఉంటాడు. పార్టీకి కూడా ఆయన సేవ చేసి భారతీయ జనతా పార్టీలో నంబర్ 1 గా ఉన్నందుకు కేసీఆర్ గారు ఎదగలేక ఓర్వలేక ఆయన ఎదుగుదలని కించపట్టే విధంగా ఈ కేసులో ఇరికేయడం చూస్తున్నాడు. చూస్తే కాళేశ్వరం సంబంధించిన విచారణ చేసి పెట్టారు, దానికి కూడా ఈటల రాజేందర్ పిలిచారు. మళ్ళీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కూడా విచారణకు పిలుస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? మీకు తెలిసిన విషయమే, కాళేశ్వరంలో పిలిచి ఏమైందో అందరితో పాటు అప్పుడు మంత్రిగా ఉండే కాబట్టి మంత్రిగా ఆయన చేయవలసింది చేశాడు. అది మంత్రిగా ఉండి ఆయన చేయవలసింది చేసింది కాబట్టి అందులో కూడా మీకు తెలిసిన విషయమే. అది ఏం జరిగిందో అందులో కూడా క్లియర్ చిట్ వచ్చేసింది అందులో.